హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న కర్రీ కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ విధంగా చేసుకోండి, ఎవరికైనా నచ్చుతుందండి. కొబ్బరి చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా మనం ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మిలుగుతాయి కదండి, ఇలా కొబ్బరి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీకు ఎంత కావాలనుకుంటే అన్ని కొబ్బరి ముక్కలను కట్ చేసుకోవాలి. ఇలా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ఒక 15 దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. కొద్దిగంత వాటర్ పోయిన తర్వాత దాంట్లోకి ఒక పావు ఆయిల్ పోసుకొని కలుపుకోవాలండి. ఇలా మనకి ఈ విధంగా రెడీ కావాలి పచ్చిమిర్చి. ఇలా రెడీ అయిన పచ్చిమిర్చిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలను వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం పచ్చిమిర్చిని వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే కొద్దిగంత కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మనకి అంతా ఒకేసారి పట్టదు కదండి, అందుకే మనం 2 సార్లు వేసుకోవాలండి. ఈ విధంగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగానే మిగిలిన ప్రాసెస్ అంతా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఇంకొక పావు ఆయిల్ పోసుకోవాలండి. ఒక పావు సగం పోసాను. అలా ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగంత పోపు దినుసులు వేసుకోవాలండి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చిలను వేసుకోవాలి. ఒక 3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలండి. కరివేపాకు రెమ్మలు ఎక్కువే పడతాయి, ఎందుకంటే మనకు టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు వేయడం వల్ల. ఇవన్నీ మనం ఆయిల్లో వేంపుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలోకి మనం రైస్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు ఈ విధంగా మనం కొబ్బరితో కొబ్బరి చట్నీ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఇలా కొబ్బరి మొత్తాన్ని వేసుకొని మనం ఆ పోపులో బాగా కలుపుకోవాలండి, కలిసేలా. ఈ విధంగా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి. మనకి ఇలా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొబ్బరి చట్నీ. ఈ విధంగా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి.